అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 31వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ఇజ్రాయేలును కాపాడువాడు. 121 కీర్తన 4వ వచనం నందు, ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. బైబిల్ గ్రంథం నందు 121వ కీర్తన ప్రభు మనకు ఇచ్చుచున్న ఆశ్రయమును కాపుదలను గూర్చి స్పష్టంగా మాట్లాడుచున్నది. ఇందులోని 8 వచనం యందును 6 సార్లు ఆయన మనలను కాపాడువాడు అనుటను స్పష్టముగా చెప్పబడి ఉన్నది. అందులోను 3 సార్లు కాపాడువాడు అని ప్రస్తుత కాలపు వాగ్దానమును, కాపాడును అని 3 సార్లు భవిష్యత్ కాలపు వాగ్దానము వచ్చుట మనకు ఎంతటి ఆదరణగా ఉన్నది. అవును, ప్రభు మనలను కాపాడువాడు. తన యొక్క రక్తపు కోటతో కప్పి దాచి కాపాడువాడు. అగ్నిమయమైన ప్రాకారముగా ఆవరించి మనలను కాపాడువాడు. ఖడ్గ జ్వాలలను ఆజ్ఞాపించి కాపాడువాడు. దేవదూతలను పంపి మనలను కాపాడువాడు. ప్రభు మనలను కాపాడుటను గూర్చిన ఒక అందమైన దృశ్యమును మన యొక్క మనోనేత్రములకు ముందుగా మోషే భక్తుడు తీసుకుని వచ్చుచున్నాడు. అవును, గ్రద్దలు వచ్చి ఎగురుచుండగా తల్లి కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకుని కప్పుచున్నట్లు ప్రభువు మనలను కాపాడుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయనక సత్యము కేడమును డాలునై ఉన్నది. 91 కీర్తన 4వ వచనం, నేడు ఈ లోకమునందు గల మనుషులు కాపుదల లేని స్థితి యందు ఉన్నారు. ఆకాశం క్రింద తెరవబడి ఉన్న స్థితి యందు ఉన్నారు. ఏ సమయమునందు వ్యాధులు కలుగునో, ఎట్టి చేతబడి శక్తులు దాడి చేయునో, ఎట్టి అపవిత్రాత్మలు ఆవరించునో, ఎట్టి విపత్తులు కలుగునో అని తలంచి కలత చెందుచున్నారు. అనాథల వలె అలమటించుచున్నారు. కాపుదలకే తప్పించుచున్నారు. అయితే మనలను కాపాడుటకు మనకు ఒక పరమ తండ్రి కలడు. మనలను వెతుక్కుంటూ వచ్చిన ప్రియుడు ఒకడు కలడు. మనలను హక్కున చేర్చుకొనుచున్న ఆయన యొక్క ప్రేమగల హస్తములు కలదు. అందుచేత మనము దేని గూర్చి భయపడి కలవరపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగుళ్ళనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91 కీర్తన 5, 6 మరియు 7 వచనములు. అగిత్తుల మధ్య ఏ ఇంట పాస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము రాయబడినో ఆ ఇంటున్న పిల్లలు కాపాడబడినట్లుగా క్రీస్తుని రక్తం యొక్క ఆనవాళ్ళలో ఉన్న మిమ్ములను, మీ యొక్క కుటుంబ సభ్యులను ప్రభు కనుపాపవలే కాపాడుచుండును. దేవుని బిడ్డలారా, ప్రతి దినమును ప్రభు కునుకక మెలకుగా ఉండి మనలను కాపాడుచున్నందున మనము ఆయనకు కృతజ్ఞతతో స్తోత్రములు చెల్లించుదుముగాక. నేటి ధ్యానమునకై దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46 కీర్తన 1వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 132, 133 మరియు 134 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 మొదలుకొని 34 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.